ఈ మినీ బ్లాగ్ వచ్చేసి యష్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఏమేం పనులు చేసుకున్నాను అనేది షూట్ చేశాను అనమాట. ఇంకా ముందు రోజు గుళ్ళో ఇంట్లో కొబ్బరికాయ కొట్టినాం కదా, ఇంకా ఆ కొబ్బరి అంతా తీసేసుకుంటున్నాను. ఎలాగో ఎండదు కదా అలా పెట్టినా కూడా అని చెప్పి ఇంకా అలా తీస్తున్నాను. చాకైతే అలా గుచ్చుకుపోయింది. నిజంగా బ్లడ్ రాలేదు కానీ పెయిన్ అయితే బాగా వచ్చిందనమాట. ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇంకా పాలంతా సపరేట్ చేసుకొని ఆ పిప్పి పడేసాను అనమాట. ఇంకా ఇల్లు మాప్ పెట్టుకుంటున్నాను. అసలు డైలీ పెడతానండి మ్యాక్సిమం, లేదా అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి కంపల్సరీ ఇల్లు అయితే మాప్ ఉండాల్సిందే. 2 పిల్లలు ఉన్నప్పుడు తెలిసిందే కదా. అందులో ఇంకా మామిడి పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు తిని అంతా వేస్తూ ఉంటారనమాట. ఇంకా ఎగ్జాక్ట్గా నేనైతే ప్రెగ్నెన్సీలో పడ్డానండి, సేమ్ అదే ప్లేస్లో. అలా బకెట్ అంటే ఇట్లా లాక్కు రాకుండా తీసుకొస్తాను, సడన్గా పడిపోయాను. నిజం ఒక 5 మినిట్స్ అయితే అసలు నాకు కళ్ళు తిరిగి అట్లా అయిపోయింది అనమాట. మళ్ళీ నాకు నేనే రియలైజ్ అయ్యి లేసాను, అంతే కదా. అంటే ఎవరు లేనప్పుడు ఇంట్లో అలా జరిగిందనమాట. అప్పటి నుంచి అస్సలు చేయను ఆ పని అయితే. ఇంకా బియ్యం కూడా నానబెట్టుకొని ఇంకా పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత గిన్నెలు అయితే సింకు నిండా ఉన్నాయి. ఆ గిన్నెల పని పట్టినాను. నిజంగానే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కానీ ఎన్ని గిన్నెలు ఉన్నాయి అనమాట. గిన్నెలు నిజంగానే అసలు డైలీ వాష్ చేయాల్సి వస్తుంది కదండి. నాకు ఇష్టం లేని పని ఏదన్నా ఉందంటే గిన్నెలు కడగటమే. వంట ఎంతవరకైనా చేస్తాను కానీ ఎంతసేపు అయినా కూడా ఆ గిన్నెలు కడగాలంటే నాకైతే అస్సలు నా వల్ల కాదనమాట. ఇంకా మొత్తానికి అయితే అయిపోగొడుతున్నాను. చిన్న బాబు ఇంకా పడుకొని ఉన్నాడు, అంటే పడుకోబెట్టేస్తాను, పడుకుంటున్నాడు. పొద్దున్నే త్వరగా లేస్తున్నాడు కదా వాళ్ళ అన్నతో పాటు. ఇంకా ఈ పడుకున్నప్పుడు ఈ పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. లేదంటే అసలు ఇంత ఫ్రీగా అస్సలు చేసుకోనీడు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను అనమాట. కొన్ని బట్టలు ఉంటే ఇంకా ఇంట్లో నుంచి అన్నీ తెచ్చేసి ఇంకా మిషన్లో వేసేసి ఇంకా మిషన్ ఆన్ చేసుకుంటున్నాను. మా మిషన్ అయితే ఒక 3 దెబ్బలు వేస్తే కానీ స్టార్ట్ అవ్వదనమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి అదే ప్రాబ్లము, అక్కడ డోర్ దగ్గర ఏదో లూజ్ కనెక్షన్ అనమాట. ఇంకా అప్పటికి కూడా లేదు, ఇంకా బట్టలు అలానే ఉన్నాయన్నమాట. అంటే అక్కడ బెడ్ మీద వేసేసి ఉంటాము. మ్యాక్సిమం అయితే ఈ బట్టల పని కూడా నేను కొంచెం నెగ్లెక్ట్ చేస్తానమాట. అప్పుడైతే అస్సలు మడత పెట్టాను. ఎందుకో మరి వాటి దగ్గరికి వచ్చేలోపు లేజీలాగా అయిపోతాను అనమాట. ఇంకా అన్నీ ఇలా మడత పెట్టుకుంటా. లేచి వచ్చేసావమ్మా నువ్వు లేచి వచ్చేసావా? అమ్మా అమ్మో అమ్మో. ఇంకా వాళ్ళు జస్ట్ అప్పుడే నిద్ర లేచి వచ్చినప్పుడు మనం ఎంత పనిలో ఉన్నా కూడా వాళ్ళని మనం దగ్గరికి తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఇంకా మనకి ఎఫెక్షన్ చూపిస్తారు. ఇంకా మనం కూడా అంటే ఎత్తుకుంటేనే వాళ్ళకి ఆ ఫీలింగ్ పోతుంది. అంతసేపు ఉండరు కదా దగ్గర, సడన్గా వస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కాసేపు ఆడిపించాను అనమాట. ఇంకా తర్వాత అబ్జర్వ్ చేసేసాడు ఫోన్ అక్కడ ఉందని చెప్పి. అలా దింపానో లేదో ఇంక వెళ్ళిపోయాడు అనమాట. మంచం ఎక్కేసి ఫోన్ దగ్గరికి ఇవ్వంటే అస్సలు ఇవ్వట్లేదు. ఇంకా కొబ్బరి పాలు తీసుకొని ఉన్నాను కదా, ఇంకా వాటితో ఇంకా కొబ్బరి అన్నం చేసేస్తున్నాను అనమాట. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.